తిరుమల శ్రీ వెంకటేశ్వర్ని దర్శించుకోవటానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అలాంటిది వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠనాథుని దర్శనం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకు టీటీడీ వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల కోసం ప్రత్యేక దర్శనాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు 10 రోజుల పాటు జరిగే దర్శనాల కోసం 24 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసిన 1.80 లక్షల టోకెన్లకు గాను ఏకంగా 24,05,237 మంది భక్తులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారు. అత్యంత పర్వదినాలైన వైకుంఠ ఏకాదశి, ద్వాదశితో పాటు చాలా మంది సెంటిమెంట్గా భావించే నూతన సంవత్సరం ఈ 3 రోజులు వరుసగా రావడంతో ఆయా రోజులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ 3 రోజులకు గాను 9.6 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఈ టోకెన్లను డిసెంబర్ 2న ఎలక్ట్రానిక్ టిప్ పద్ధతిలో భక్తులకు కేటాయించారు. అత్యధికంగా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా 13.4 లక్షల మంది, వెబ్సైట్ ద్వారా 9.3 లక్షల మంది, ఏపీ ప్రభుత్వ వాట్సాప్ సేవ ద్వారా 1.5 లక్షల మంది నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన 7 రోజులు జనవరి 2 నుంచి 8 వరకు సంబంధించిన సర్వదర్శనం యథావిధిగా కొనసాగుతుంది. ఈ తేదీలకు గాను రోజుకు 15,000 చొప్పున 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను, 1000 శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను డిసెంబర్ 5న ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. స్థానికుల కోసం జనవరి 6, 7, 8 తేదీలకు రోజుకు 5,000 చొప్పున టోకెన్లు డిసెంబర్ 10న అందుబాటులో ఉంచుతారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.